తుని పట్టణం 29వ వార్డు చేటంవారి వీధిలో ఈరోజు జియో 5G టవర్ కడుతున్నారని సమాచారంతో ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎడిచర్ల చేత అనే ఇంటి మీద ఈరోజు 5G ఎయిర్టెల్ టవర్ నిర్మించాలని చెప్పేసి కూలి వాళ్ళు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. ఈ టవర్ వల్ల రేడియేషన్ సమస్య వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ, అది పెద్దపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు అనేక మంది ప్రాణాలు ఈరోజు దారిలో కలిసిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వెంటనే ఈ టవర్ నిర్మాణాన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇటుపరికే కలెక్టర్ గారిని కలిశారు, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సీఏ గారిని కలిశారు, అట్లాగే మున్సిపల్ అధికారులను కూడా కలిశారు. మున్సిపల్ అధికారుల నుంచి కూడా సమాచారం ఏంటంటే ఈ టవర్ కట్టడానికి ఎటువంటి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయినా సరే అనధికారికంగా ఇక్కడ ఎడిచర్ల చేత అనే వాళ్ళ ఇంటిపైన ఈరోజు మున్సిపల్ అధికారులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వకపోయినా అక్రమంగా వీళ్ళు దుర్మార్గంగా ఈరోజు పైన టవర్ నిర్మిస్తున్నారు. ఎడిచర్ల సీత అనే ఆవిడ ఆ ఇంటికి కనీసం పర్మిషన్ లేకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టేస్తుంది. పైగా కట్టేసి అదే పర్మిషన్ లేకుండా పైన టవర్లు కూడా వేస్తున్నారు. ఈ టవర్లు వేయడం వల్ల వీధిలో వాళ్ళకి, చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, ముసలి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరూ స్కూల్ పిల్లలు పక్కన చాలా లయోలా స్కూల్ అని, శ్రీ అర్కా స్కూల్ అని చాలా స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా సరే కానీ ఇది ఆపాలని, అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. పక్కన ఒక టవర్ కూడా వేశారు. దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్, అది ఎప్పుడో వేశారు, అది తీయించడానికి కూడా చాలా గొడవలు చేశారు. ఒక సంవత్సరంలో తీసేస్తున్నారట. అది ఉండగానే ఇంకొకటి వేయడానికి ఇక్కడ పర్మిషన్ లేకపోయినా అందరినీ ఎదిరించి మరీ కావాలని వేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఇక్కడ టవర్ వేసారనేది ఒక నెలలో తొలగి చేస్తున్నది. ఇది కూడా మనకి 4 నెలల నుండి 5 నెలల ప్రాసెస్ జరుగుతున్నది. ఈ ఆర్డర్ కట్టను అడ్డుపడుతున్నారు. కానీ ఇక దివ్య మేడం దగ్గర వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాం, మున్సిపాలిటీ వెళ్ళాం, సీఏ గారి దగ్గర వెళ్ళాం, మొత్తం నాయకుల దగ్గర వెళ్ళామండి. దానివల్ల ఏంటంటే అందరూ మా పర్మిషన్ లేదు, వేయించడానికి ఇల్లు లేదు, ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు చెప్పండి అని చెప్పారండి. దానివల్ల ఏంటంటే ఈ ఆర్డర్లో మొత్తం లేడీస్ అందరూ చాలా ప్రాబ్లం పడుతున్నారు. దానివల్ల మీరు దయించి ఇక టవర్ లేకుండా మనం నిషేధించండి. Tandava News. For more updates, like, share and subscribe.